హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫిషియల్. సో ఈరోజు వచ్చేసి అయితే మనమైతే ఈ వీడియోలో మన ఎట్టిగా కార్కి సంబంధించిన రివ్యూ అనేది అయితే చేయబోతున్నాం. అండ్ 2025లో ఉన్న ఎట్టిగాకి స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ ఇది వచ్చేసి. సో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అండ్ దీనివల్ల స్మార్ట్ హైబ్రిడ్ వల్ల యూజ్ ఏముంటుంది అనేది అయితే ఈ వీడియో అయితే మనం తెలుసుకుందాము. సో ఇంకా బయటకు వెళ్ళి అయితే మన కార్ని చూస్తూ రివ్యూ చేసి అయితే మాట్లాడుకుందాం. ఇంకా బయటకి అయితే వెళ్దాం పదండి. అండ్ ముందుగా మన ఎట్టిగా వెహికల్ ఒక 360 డిగ్రీ వ్యూ అయితే చూద్దాం రండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎట్టిగా కార్లని చాలా నెంబర్స్ అయితే ట్యాక్సీ ప్లేట్లగా యూజ్ చేస్తారు. అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఎట్టిగా వెహికల్ అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో ఉన్న సీట్ కెపాసిటీ బాగుంటుంది. అండ్ కమర్షియల్గా యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే మైలేజ్. ఎట్టిగా వెహికల్ చాలా మైలేజ్ ఇస్తుంది, 18 to 20 ఇస్తుంది. పెట్రోల్ వెహికల్, బట్ 7 సీటర్ వెహికల్ అయినా కూడా 18 to 20 అయితే ఈజీగా ఇస్తుంది వెహికల్. సో దానికోసం అయితే చాలా నెంబర్స్ అయితే ఈ వెహికల్ అయితే పర్చేజ్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా చాలా మెంబర్స్ అయితే ఇదే పెడతారు, ఎందుకంటే సీట్లు బాగుంటాయి కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం బెడ్ సెటప్ కూడా చేసుకోవచ్చు. మన లాస్ట్ వీడియోలో చూస్తుంటే మీకు ఆల్రెడీ పిక్ చేసిన. సో ఇప్పుడు కూడా పైన అయితే పిక్ చేస్తే చూడండి. సో మనం ముందుగా లోపలికి ఎంట్రీ గానే మనకైతే వచ్చేసి స్టీరింగ్ కనిపిస్తుంది అండ్ ఓడోమీటర్ అయితే కనిపిస్తుంది. సో అందులో మనకు మొత్తం మైలేజ్ ఎంత ఇస్తుంది అండ్ ఇంకా రేంజ్ ఎంత ఉన్నది, స్పీడ్ కానీ క్లచ్ సంబంధించిన కొన్ని అయితే చూపిస్తుంది. అండ్ మనమైతే వచ్చేసి మన వెహికల్కి డిస్ప్లే ఇప్పించిన కనిపిస్తుంది కదా. ఈ డిస్ప్లే కాస్ట్ వచ్చేసి 14,500 రూపీస్ అయితే ఛార్జ్ పడ్డది. సో 4K డిస్ప్లే ఇదైతే వచ్చేసి క్వాలిటీ బాగుంటుంది. 6GB ప్లస్ 128GB స్టోరేజ్. అండ్ ఇంకా మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే సీట్ కవర్స్ కూడా షోరూమ్లోనే వేయించిన. టోటల్ మనకు సీట్ కవర్ ఛార్జ్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 12,500 పడ్డది. 5 years వారంటీ ఇచ్చిండు. సో ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూడండి, మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, కూర్చోడానికి ఇబ్బంది ఉండదు. సో 3 సీటర్ యాక్చువల్గా ఇక్కడ 4 members కూడా ఈజీగా కూర్చోవచ్చు. మనకు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఫ్రంట్ సైడ్ ఇట్లా కనిపిస్తుంది. అండ్ మనకు పైన ఏసీ ఫ్రంట్కి ఉంటుంది, బ్యాక్ సైడ్ వాళ్ళకి పైన ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. 120 watts సపోర్ట్ ఉంటుంది అది. సో ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు పైన లైట్స్ అండ్ బ్యాక్ సైడ్ 2 people అయితే కూర్చోవచ్చు. అడ్జస్ట్ చేసుకుంటే 3 members కూడా కూర్చోవచ్చు. సో ఇవతల సైడ్ వచ్చేసి మనకు బాటిల్ హోల్డర్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ వచ్చేసి మనమైతే డిక్కీ ఓపెన్ చేయడానికైతే మనకైతే కొంచెం అయితే బూస్ట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా సోనీ ఊపర్. ఈ కాస్ట్ వచ్చేసి మనకు ఊపర్ది 13,800 రూపీస్ ఛార్జ్ పడ్డది. ఫిట్టింగ్తో కలుపుకొని 16,000 పడ్డది. అండ్ మనకు కనిపిస్తుంది కదా సీట్స్, బ్యాక్ సైడ్ ఉన్న సీట్స్ వచ్చేసి 50-50 రేషియో ఉంటుంది. సో మనమైతే 2 అయితే మనం ఫోల్డ్ చేయొచ్చు. సో అండ్ ఫ్రంట్ కూడా ఫోల్డ్ అవుతుంది. అండ్ చూడండి టోటల్ మన సీట్స్ అయితే ఫోల్డ్ చేస్తే ఇంత ప్లేస్ అయితే ఉంటుంది. లగేజ్కి అయితే ఏం ఇబ్బంది ఉండదు. సీట్స్ ఫోల్డ్ చేస్తే మాత్రం చాలా లగేజ్ పడుతుంది. అండ్ ఇంకా మనకు కావాలనుకుంటే ఇంకా ముందున్న సీట్స్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇంకా మనమైతే సీట్ని అయితే మళ్ళీ వెనక్కి లాగేసి డోర్ అయితే క్లోజ్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే కెమెరా వేయించినాం. డౌన్లో చూడండి కనిపిస్తుంటుంది. కెమెరాకి అయితే ఎక్స్ట్రాగా 2,800 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. సో ఇంకా మనమైతే ఫ్రంట్ ఇంజన్ సైడ్ వెళ్ళి ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇంకా రండి. సో బానట్ ఓపెన్ చేయగానే అయితే ఇలా అయితే కనిపిస్తుంది. మన వెహికల్ ఎట్టిగా వెహికల్ వచ్చేసి అయితే 1.5 లీటర్ ఇంజను, 4 cylinder ఇంజను. సో మనకు వెహికల్ స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ కానట్టు ఉంటుంది, అంత సైలెంట్ ఉంటుంది. వెహికల్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. వెహికల్ యొక్క న్యూటోమీటర్ అండ్ టార్క్ వచ్చేసి అయితే పైన స్క్రీన్ పైన వేస్తారు చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పైన బానట్కి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ఇంజన్ నుంచి వైబ్రేషన్స్ కానీ వేడిని కానీ బయటికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదైతే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా మన కార్కి ఏమేమి ఇప్పించినామో దాని గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన కార్కి ఫాగ్ లైట్, ఇది వచ్చేసి షోరూమ్లోనే ఇప్పించిన 6,000 రూపీస్ పడ్డది. అండ్ బంపర్ గార్డ్ ఇది వచ్చేసి 2,500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే షోరూమ్ నుంచి అయితే అలోవిల్స్ రావు. సో అవైతే నేను 42,000 పెట్టి మళ్ళీ సపరేట్గా పర్చేజ్ చేసిన. సో ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి అయితే డోర్ సైడ్ బీడింగ్ అంటారు. అండ్ ఇది ఇంకోటి పైన కనిపిస్తుంది బ్లాక్ కలర్, ఇది వచ్చేసి డోర్ గార్డు. ఈ రెండు వచ్చేసి అప్రాక్సిమేట్గా నాకు వచ్చేసి 3,800 రూపీస్ అయితే పడ్డది. అండ్ పైన రూఫ్ క్యారియర్ కనిపిస్తుంది కదా. సో మనకు ఎక్కువగా లగేజ్ అయినప్పుడు సో పైన లగేజ్ క్యారీ చేయడానికి అయితే నేను క్యారియర్ అయితే వేయించిన. ఈ క్యారియర్ ఛార్జ్ వచ్చేసి మనకైతే 21,000 అయితే పడ్డది. 5 years వారంటీ కూడా ఇచ్చింది దానికి. సో ఇంకా మనమైతే మళ్ళీ లోపలికి రాగానే స్టీరింగ్ అయితే కనిపిస్తుంది కదా. సో స్టీరింగ్ ఒక కవర్ ప్రైస్ వచ్చేసి 500 పడ్డది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న డిస్ప్లే గురించి చెప్పిన ఆల్రెడీ. సో ఇంకా మనకు వచ్చేసి కార్ ఛార్జర్. సో అది వచ్చేసి నేను అమెజాన్లో పర్చేజ్ చేసిన కేబుల్ ప్లస్ అడాప్టర్ కనిపిస్తుంది కదా. సో రెండింటికైతే మాకైతే వచ్చేసి 2,500 ఛార్జ్ పడ్డది. 2 years వారంటీ ఉంది. అండ్ నేనైతే షోరూమ్లో అయితే ఫుట్ మ్యాట్స్ అయితే ఇప్పించిన, చాలా మంచిగా అనిపించింది. ప్రైస్ కూడా 3,500 రూపీస్ ఉంది. అండ్ సైడ్లో ఎట్టి అని కనిపిస్తుంది కదా. సో అది కూడా వచ్చేసి కాస్ట్ 2,500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఇంకా మనమైతే బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి చూడండి లోపల ఎట్లా అనిపిస్తుందో. అండ్ ఊపర్ కూడా కనిపిస్తుంది కదా. అండ్ పైన క్యారియల్ చూడండి. సో క్యారియల్ అయితే ఎలా అనిపించింది కామెంట్స్ చేయండి. నాకు నచ్చింది ఏమంటే క్యారియల్ నచ్చింది. అండ్ ఇంకా ఓవరాల్గా మన ఎట్టిగా రివ్యూ ఎలా అనిపించింది సో దాని గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే 200% ఎట్టిగా వెహికల్ అయితే తీసుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ XL6 తీసుకుందాం అనుకున్నా, బట్ XL6 తీసుకుందాం అనుకుని ఎట్టిగా తీసుకున్నా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ తెలిసింది నాకు. ఎందుకంటే అంత మంచిగా అనిపించింది మన ఈ ఎట్టిగా కారు, చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా మనం ట్రావెల్కి వెళ్ళినా కూడా బెడ్ సెటప్ చేసుకున్నా కూడా సూపర్ యూజ్ ఉంటుంది ఇంకా.
సో ఫైనల్గా ఎట్టిగా కార్ రివ్యూ అయితే చూశారు కదా, ఎట్లా అనిపించింది? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఉన్నాయి ఇంకా యాక్సెసరీస్ ఏపీఎల్ అవి అనుకుంటే చాలా ఖర్చు అవుతుంది. సో మనకైతే ఏమేమి కావాలి మెయిన్ ఉన్నాయో అయితే నేనైతే యాక్సెసరీ చేయించుకున్నా. అండ్ ఇంకోటి ఏదైనా ఎట్టిగాకి సంబంధించిన డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను మీకు. అండ్ ఎవరైనా కొత్తగా ఎట్టిగా కార్ పర్చేజ్ చేయాలనుకున్నా కూడా పర్చేజ్ చేయండి. మన కార్ డీలర్ తీసుకున్న వీడియోలో మా ఫ్రెండ్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టిన. సో ఒకవేళ అక్కడ నుంచి తీసుకొని మీరు కాంటాక్ట్ అయ్యి బెస్ట్ డిస్కౌంట్ ఇస్తాడు. ఒకవేళ మీకు అంతకు ఇంకా డిస్కౌంట్ కావాలనుకుంటే నేను మాట్లాడతా. ఎవరైనా కార్ తీసుకోవాలనుకుంటే నాకు కూడా కాంటాక్ట్ కండి, బెస్ట్ డిస్కౌంట్ ఇప్పిస్తాను. మీరు అదే షోరూమ్ కాకుండా మీరు ఇంకా సైడ్లో ఉన్న షోరూమ్స్ కానీ మీకు నచ్చిన ఏరియాలో షోరూమ్స్లో కానీ వెళ్ళి కొటేషన్ తీసుకోండి. ప్రైస్ ఫైనల్ ఎంత సో దానికంటే బెస్ట్ డిస్కౌంట్ ఇప్పించే బాధ్యత అయితే నాది. ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ మనం వచ్చే బ్లాగ్లో కలుద్దాం. అండ్ మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. అండ్ నాకైతే మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, సో మొత్తం ఇక టోటల్గా మన ఛానల్లో ఒక 1 month వరకు అయితే మ్యారేజ్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇంకో 2-3 వీడియోస్ అయితే వచ్చేసి కార్కి సంబంధించిన ఒక వీడియో వచ్చేస్తుంది ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని వీడియోస్ అయితే టెంపుల్ శక్తిపీఠాలు ట్రిప్ చేసినాం కదా, సో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఆ వీడియోస్ తర్వాత ఇంకా మనకైతే కంటిన్యూగా మన మ్యారేజ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. షాపింగ్ వీడియోస్ కానీ అండ్ లైక్ మ్యారేజ్ వీడియోస్ కానీ మళ్ళీ హల్దీ మెహందీ, సో అట్లా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఎవరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా నేను వీడియో పెట్టినప్పుడు అయితే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. అండ్ ఇంకందరికైతే బై, మనమైతే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.